నమస్కారం. మైండ్ బ్లోన్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ప్రకృతి ఎంత వింతగా, భయంకరంగా ఉంటుందో చూపిస్తూ, అతి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. భూమిపై జరిగే కొన్ని నమ్మశక్యం కాని వాతావరణ వింతల గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, వాటి నుండి వచ్చే బూడిద మేఘాలలో మెరుపులు పుట్టుకొస్తాయని మీకు తెలుసా? దీన్ని డర్టీ థండర్ స్టార్మ్ అంటారు. బూడిద కణాల మధ్య ఘర్షణ వల్ల ఏర్పడే ఈ మెరుపులు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. వెనిజులాలోని మరకైబో సరస్సు దగ్గర సంవత్సరంలో దాదాపు 160 రాత్రులు నిరంతరాయంగా మెరుపులు కనిపిస్తాయి. కొన్నిసార్లు గంటకు 280 సార్లు మెరుపులు వస్తాయట. ఈ అద్భుత దృశ్యాన్ని కటాటుంబో లైట్నింగ్ అని పిలుస్తారు. మనకు కనిపించే సాధారణ ఉరుములతో కూడిన వర్షాలకు చాలా ఎత్తులో, భూమి నుండి అరుదుగా కనిపించే రెడ్ స్ప్రైట్స్ మరియు బ్లూ జెట్స్ అనే మెరుపులు అంతరిక్షంలోకి దూసుకెళ్తాయని మీకు తెలుసా? ఇవి కేవలం కొద్ది సెకన్ల పాటు మెరిసి మాయమైపోతాయి. మన ఆకాశంలో కనిపించని నదులు ఉన్నాయని మీకు తెలుసా? వీటిని అట్మాస్ఫెరిక్ రివర్స్ అంటారు. ఇవి వేలాది కిలోమీటర్ల పొడవునా టన్నుల కొలది నీటి ఆవిరిని మోసుకెళ్తూ భూమిపై భారీ వర్షాలకు, వరదలకు కారణమవుతాయి. ఉరుములతో కూడిన వర్షంలో ఉన్నట్టుండి భూమి వైపు దూసుకువచ్చే బలమైన గాలి తుఫానులను మైక్రోబర్స్ట్స్ అంటారు. ఇవి 160 కిలోమీటర్ల వేగంతో వీస్తూ చెట్లను, భవనాలను కూల్చివేయగలవు. చూడ్డానికి సుడిగాలిలా ఉన్నా అవి సుడిగాలి కావు. ఎడారులలో పగలు 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని మనకు తెలుసు. కానీ రాత్రిపూట ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు చేరుతుందని, అంటే పగలు రాత్రి మధ్య దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ తేడా ఉంటుందని మీకు తెలుసా? పొడిగాలి, నిర్మలమైన ఆకాశం దీనికి కారణం. సూపర్ సెల్ థండర్స్టార్మ్స్ అనేవి అన్నింటికంటే శక్తివంతమైన ఉరుములతో కూడిన తుఫానులు. వీటి మధ్యలో మెసోసైక్లోన్ అనే నిరంతరంగా తిరిగే గాలి ప్రవాహం ఉంది. ఈ తిరుగుడు వల్ల అవి గంటల తరబడి ఉండి భారీ వడగళ్ళు, బలమైన సుడిగాలిని సృష్టిస్తాయి. భూమిపై నేరుగా కొలిచిన అత్యధిక గాలి వేగం ఎక్కడ నమోదైందో మీకు తెలుసా? అమెరికాలోని మౌంట్ వాషింగ్టన్లో 1934లో గంటకు 372 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దాని ప్రత్యేక భౌగోళిక నిర్మాణం కారణంగా ఇది నిరంతరం బలమైన గాలులకు గురవుతుంది. చాలా చల్లని వాతావరణంలో భూమిలో ఉన్న నీరు వేగంగా గడ్డకట్టినప్పుడు నేల, రాళ్లు పగిలిపోతాయి. దీనివల్ల భూకంపం లాంటి శబ్దాలు, భూమి కంపించడం జరుగుతుంది. వీటిని క్రయోసిజమ్స్ లేదా ఫ్రాస్ట్ క్వేక్స్ అని అంటారు. చిలీలోని అటకామా ఎడారిలోని కొన్ని ప్రాంతాలు భూమిపైనే అత్యంత పొడి ప్రదేశాలు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మిలియన్ల సంవత్సరాల తరబడి వర్షం పడలేదు. దీని విపరీతమైన పొడి వాతావరణం అంగారక గ్రహంపై పరిస్థితులతో పోల్చబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన మైండ్ బ్లోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి. తద్వారా మా కొత్త వీడియోల నోటిఫికేషన్లు మీకు వెంటనే అందుతాయి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.